కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగిరీసుడు ధనలోభునకు చెప్పిన ఉపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుడు. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణ వలన ఆత్మ కర్మను చెయ్యును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారము ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగిరీసుడు చెప్పగా తిరిగి ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునీంద్ర, నేనెంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరంగా చెప్పండి. వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. అహం బ్రహ్మ ఎను వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీకరిసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి అయ్యి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనే శబ్దము. సర్వంతర్యామి అయి సచిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘంటాదులు వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదయి ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచుండనదే ఆత్మ ఎనబడును. నేను అననది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులనన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాలు కూడా నామరూపంబుతో నుండి నశించునవియే కాన ఎట్టి దేహమునకు జగత్వ సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మ కార శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. సూదంటు రాయిని ఇనుము అంటిపెట్టుకొని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చెయ్యును. నిద్రలో శరీరేంద్రియాదులు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉంది అనునదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మాయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించెత్ జాత్వాది విశిష్ట మందు జీవాత్మయని అర్థము. తత్ అను పదమునకు సర్వజ్ఞత్వాది గుణ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. అసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మ. దేహలక్షణములుండుట, జనించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పరిపూర్ణము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశత్వము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కొండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలను అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తి కలవాడయి గురు శుశ్రూష మొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి ముక్తి నొందవలయును. మంచి పనులు తలిచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు అని అంగరీసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ.